మొహరం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబ్బీ క్యాలెండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబ్బులు, క్రైస్తవులు, అరేబియాలోని యూదులు ఈ క్యాలెండర్ను వాడేవారు. ప్రాచీన కాలంలో అగారా దినం అనగా మొహరం యొక్క 10వ తేదీ అని అనేక సాంప్రదాయ గుర్తులకు అనుగుణంగా పర్వంగాను పండుగగాను జరుపుకునేవారు. అదే రీతిలో కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల కేంద్రంలోని చిన్నబొంపల్లి గ్రామంలో ఎంతో ఘనంగా మొహరం వేడుకలు జరిగాయి. ఈ వేడుకలు జరగడానికి ముఖ్యమైన వ్యక్తులు ఆర్మెంటే గౌల్, ఆర్మెంటే పెద్దలు, గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ గెంగి హుసేని మరియు కోసిగి పోలీస్ అధికారులు ఎస్ఐ సతీష్ కుమార్ వారి సిబ్బంది సహకారంతో ఇంత ఘనంగా మొహరం వేడుకలు జరుగుతాయని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు మరియు గ్రామ ప్రజలు తెలిపారు. ఈ పీర్ల దేవుళ్ల పండుగ సందర్భంగా బ్యాంక్ ఉద్యోగి పిక్కిలి వెంకటేశ్వర్లు మాంధ్ర న్యూస్ రాయలసీమ ప్రతినిధి బి అబ్రహంతో మాట్లాడబోతున్నారు. చూస్తూనే ఉండండి మాంధ్ర న్యూస్ ని. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కోసిగి మండల పరిధిలో ఉన్నటువంటి చిన్నబొంపల్లి గ్రామంలో మనం ప్రస్తుతానికి ఉన్నాము. అయితే ఈరోజు ముఖ్యంగా మరి మొహరం వేడుకలు అంగరంగ వైభోగంగా మరి ప్రజల మధ్యలో సవారీగా మరి పీర్లు దేవుళ్ళు సవారీ వెళ్ళడం జరిగింది. అయితే ఈ సమయంలో మరి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులైతేనేమి, వివిధ గ్రామాల నుండి వచ్చే భక్తులైతేనేమి, వివిధ ప్రాంతాల నుండి కూడా మరి భారీ ఎత్తున ఈ గ్రామానికి చేరుకొని పీర్లు దేవుల యొక్క పండుగ మరి ఎంతో ఘనంగా జరుపుకున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి యొక్క పీర్ల పండుగ అనే సందేశాన్ని మరి ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క పీర్ల పండుగ ఏ ఉద్దేశంతో చేసుకుంటున్నారనే అంశాన్ని మన దగ్గర ఉన్నటువంటి బ్యాంకు ఎంప్లాయ్ జి వెంకటేశ్వర్లు ముఖ్యంగా మన చిన్నబొంపల్లి గ్రామ ప్రజలకు అలాగే యువతరానికి ఈ మొహరం శుభ సందర్భంగా ఈ పండుగ అత్యంత వైభవంగా జరిపినటువంటి గ్రామ పెద్దలకు, యువతరానికి మరొకసారి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఈ మొహరం పండుగ అనేది ఒక ముస్లింలకి మాత్రమే కాదు, హిందూ ముస్లిం కలగలిసి చేసుకున్నటువంటి ఈ మొహరం పండుగ. ఈ మొహరం పండుగ యొక్క విశిష్టత చాలా ఉంది. ఇది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేసుకుంటారు. నాకు తెలిసి కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ మొహరం పండుగని చాలా నియమ నిష్టలతో చేసుకున్నటువంటి పండుగ ఇది. మొహరం పండుగ వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచి మనం కసరత్తు చేస్తూ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని అన్ని విధాలుగా ఆలోచించుకొని గ్రామ పెద్దల సమక్షంలో యువతరం దృష్టిలో తీసుకొని యువతరం గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి చేసుకున్నటువంటి పండుగ ఈ మొహరం పండుగ. ఈ మొహరం పండుగ విశిష్టత గురించి చాలానే ఉంది. అది చిన్నవాటిగా నేను చెప్పలేను. కాకపోతే ఈ ఐకమత్యానికి మరో పేరుగా, ఎందుకంటే హిందూ ముస్లిం కలిసి పనిచేసుకున్న పండుగ కాబట్టి ఇది ఐకమత్యానికి నిదర్శనం. ఇలాంటి పండుగ మరింతగానో మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఇలాగే హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ కూడా కలగలిసి చేసుకొని మరింత పెద్ద ఎత్తున ఇలాంటి మొహరం పండుగలు భవిష్యత్తులో జరుపుకొని ఆ దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలని, ముఖ్యంగా మాకు రైతు కుటుంబం కాబట్టి మనకు కావాల్సింది నీరు. అంటే దేవుడు వర్షాధారంతో మంచి పంటలు పండి గిట్టుబాటు ధర కల్పించి మంచి రేటు వచ్చినప్పుడు మన రైతు కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ చిన్నబొంపల్లి గ్రామం అయితేనేమి, చుట్టుపక్కల ఉన్నట్టు గ్రామం అందరూ కూడా ఆ దేవుళ్ళు ఆశీర్వదించి మంచి పంటలు పండి మన రైతు కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని ఆ దేవుళ్ళని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఉన్నటువంటి రిపోర్టర్ గారికి అలాగే ఆంధ్ర న్యూస్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా పెద్దమామ ఉన్నాడు, పెద్దమామ కూడా 2 విషయాలు చెప్తాడు. చిన్నబొంపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, మన పీర్ల పండుగ అనేది మనకు సాంప్రదాయం, పెద్దలు పెట్టిన సంప్రదాయం పండుగ. ఇప్పటికీ 45-50 సంవత్సరాల నుంచి పెద్దగా జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ జనాభా కలిసినారు. 1 లక్ష వరకు మంది కలిసినారు. ఒక కుటుంబానికి 60,000, 70,000, లక్ష వరకు ఖర్చు వస్తుంది. వాళ్ళు ఇది మటను అవి ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి. పంటలేవి మామూలు పంటలే పండుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఈడ నీళ్ళు లేక, వర్షాలు లేక, కాలువలు లేక ప్రతి ఒక్కరు శుద్ధికి పోయేదానికి ప్లాన్ చేస్తున్నారు. నా ఊరికి ఒక నీళ్ళు అనేది అనుకూలం ఉన్నప్పుడు ఉంటే ప్రతి రైతు చాలా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాము. ఆంధ్ర న్యూస్ వారికి ధన్యవాదం తెలుపుతూ ఇంతటితో నా నమస్కారం. ఇది ప్రీతి ఈ చిన్నబొంపల్లి గ్రామ ప్రజలు మళ్ళీ తెలుపడము. అదేవిధంగా మరి వెంకటేశ్వర్లు గారు తెలిపిన దాని ప్రకారం చూస్తే ఈ ప్రాంతంలో మరి
వర్ష శాతం గనక సకలంలో భగవంతుడు వర్ష శాతం కురిపించినట్లయితే మరి పచ్చదనంగా పండి మరి వారికి మంచి దిగుబడి రాబడి ఈ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయని ఈ చిన్నబొంపల గ్రామ ప్రజలు ముందుకొస్తున్నారని ఈ యొక్క వేడుకలు ఎంతో మరి పూర్వపు కాలం నుంచి ఇప్పటి వరకు ఇదే ఆన్వాయితీయంగా జరుపుకుంటున్నట్లు మరి ఈ యొక్క గ్రామ ప్రజలైతేనేమి వివిధ గ్రామ భక్తులైతేనేమి వివిధ మరి ఈ ఆర్మెంట్ గోళ్ళు అయితేనేమి ఆర్మెంట్ పెద్దలు అయితేనేమి వీరందరూ కూడా మరి ఎంతో సంతోషంగా అందరూ కలిసికట్టుగా ఈ యొక్క వేడుకలు జరుపుకోవడానికి సంతోషిస్తున్నట్లు మనకు తెలిసిన అంశము.